హలో అందరికి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మర్చిపోయాను డాడీ. ఈరోజు కందిపొడి చేస్తా అని చెప్పారు అంతగా. సో నేను వీడియో తీసుకుంటా అని చెప్తే అన్ని రెడీ చేసుకున్నాము. కందిపొడి మనకి దోశలో కానీ ఇడ్లీలో కానీ అన్నంలో వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అదే ఏమేం కావాలి మనకి కందిపొడి కోసం? కందిపప్పు, పెసరపప్పు, పచ్చెనపప్పు, ఇంగువ, ఎండుమిర్చి, శుంఠి కొంచెం అంత. కందిపప్పు గ్లాసు. ఇది సిమ్లో వేయాలన్నమాట. హైలో వేయించుకున్నాం అనుకో మాడిపోతాయి, టేస్ట్ కూడా మాడిపోతాయి. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. కందిపప్పు టైం పట్టింది, కొంచెం సిమ్లో వేయించుకోవాలి. మాకు ఇక్కడ కందిపొడిలోకి తినడానికి అన్నం కూడా అయిపోయింది వేడి వేడిగా. అయిపోయినాయి చూడు మంచిగా సిమ్లో పెట్టి వేయించుకుంటే ఇలా వస్తాయి కలర్. ఇంత మంచి కలర్ బ్రౌన్ కలర్ లో పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పెసరపప్పు, కందిపప్పు గ్లాస్ వేసుకున్నాం కదా, పెసరపప్పు కొంచెం తగ్గించి పోసుకోవాలి. ఎంత తగ్గించి? అది నిండా పోసాం కాబట్టి కొంచెం ఎంత పోసుకొస్తుంది. ఇది కూడా అట్లా సిమ్లో పెట్టి వేసుకోవాలి. పెసరపప్పు తొందరగా వేయిపోతుంది. కందిపప్పు వేగిపోయిందా? పచ్చనిపప్పు కదా, ఇది కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇగో ఎండుమిర్చి అందా మన కారం కింద కావాలంటే నేనైతే ఒక 25 తీసుకున్నా. మా ఇంట్లో కారం కొంచెం ఎక్కువ మా పిల్లలు. ఆయిల్ లేకుండా వేసుకోవాలి. ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ వేయదు. ఎండుమిరపకాయల్లోనే శొంఠి కూడా వేసుకోవాలి. ఎండుమిరపకాయలోనే వేగుతుంది కదా మంచిగా, శొంఠి కూడా వేసుకోవాలి. సిమ్లోనే వేయించుకోవాలి. సిమ్లోనే వేసుకోవాలి, మాడిపోతే. వేగిపోయినాయి అంత? వేగిపోయినాయిగా. ఇగో ఇంగువ వేసుకోవాలి. ఎంతంత? ఇంకా చిన్న స్పూన్గా అది వేస్తా. ఫ్రై చేసుకో, పని చేసుకోవచ్చు. అయిపోయింది, అన్ని ఫ్రై అయిపోయినాయి. మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుంటే అయిపోయిందండి. సాల్ట్ వేసుకొని పట్టేటప్పుడే సాల్ట్ వేసుకోవాలి. సరిపడంత వేసుకొని ఇది డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. 2 రోజులైనా ఉంటుంది. తడి ఏమన్నా పెట్టకుండా స్పూన్లు అవి పెట్టుకుని ఉంటే 6 నెలలైనా ఉంటుంది. ఇక్కడే ఖరాబ్ అవ్వదు. ఇడ్లీలోకి దోశల్లోకి వేడి వేడి అన్నంలో అయినా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మన కందిపొడి రెడీ. ఇందులోకి అద్దె ముద్దపప్పు చేశారు. వేడి వేడి అన్నం పొగలు వస్తుంది చూడండి. ఇప్పుడు ఇందులోకి ఇలా కందిపొడి వేసుకొని నెయ్యి, ముద్దపప్పు కందిపొడి సూపర్ కాంబినేషన్ కదా. మా ఆయన మాట్లాడట్లేదు, వెనకాల వీడియో తీసుకుంటా. కందిపొడి బాగుందండి పప్పులోకి. టిఫిన్ లెక్కన ఇడ్లీకైనా అదేమైనా దోశకైనా మంచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. పొడి కలపండి. పొడి ఎంత మెత్తగా పట్టుకోవద్దు, మనం నోటికి తగులుతుంది మంచిగా. ఉప్పు కారం అన్ని కలుపుతుంది. మేము టేస్ట్ దాని అంటు కింద భలే జరుగుతున్నాయి. అన్ని సరిపోయినాయా? అన్నీ సరిపోయింది. ఏమవుతుంది అసలు మంచిగా సరిపోయింది. Thank you for watching. Please subscribe to my YouTube channel. Bye. Bye.